హాయ్ అమ్మా, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్ లో కెపాసిటర్స్ అనే సబ్ టాపిక్ లో పార్ట్ 4 వీడియో అమ్మా. పార్ట్ 3 వీడియోలో సిరీస్ ప్యారల్ కాంబినేషన్ లో రిపీటెడ్ ప్రాబ్లమ్స్ మనకి 4 మార్క్స్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో బోత్ స్టేట్స్ లో వచ్చినటువంటి ఐపీ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు పార్ట్ 4 వీడియో అమ్మా. పార్ట్ 4 వీడియోలో మనం కెపాసిటర్స్ లో ఎనర్జీ స్టోర్డ్ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాం అండి. అలాగే డైఎలక్ట్రిక్స్ లో కెపాసిటర్స్ ఎలా ఉంటుందో చెప్పబోతున్నాం. సో ఈరోజు పార్ట్ 4 వీడియోలో క్వశ్చన్ నెంబర్ 1, derive an expression for the energy stored in a capacitor. Energy stored in a capacitor. సో ఇది మన క్వశ్చన్ అమ్మా. కెపాసిటర్ లో ఉన్నటువంటి ఎనర్జీ స్టోర్డ్ ఎంతో చెప్పాలి. సో మనం జనరల్ గా చూస్తే అండి, కెపాసిటెన్స్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి అంటామమ్మా. అంటే సి క్యూ వి. సి అంటే కెపాసిటెన్స్, క్యూ అంటే ఛార్జ్, వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. క్వశ్చన్లో మనకి కెపాసిటెన్స్ ఛార్జ్ ఇచ్చిన ఎనర్జీ స్టోర్ చెప్పాలి, ఛార్జ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చిన ఎనర్జీ స్టోర్ చెప్పాలి, కెపాసిటెన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చినా కూడా ఎనర్జీ స్టోర్ చెప్పాలండి. ఉన్న 3 టర్మ్స్లో ఎనీ 2 ఇచ్చినా కూడా మనం ఎనర్జీ స్టోర్ చెప్పాలి. అంటే ఇక్కడ 2 ఇచ్చినప్పుడు ఎనర్జీ స్టోర్ అంటే మనం 3 ఈక్వేషన్లు డెరైవ్ చేయాలి ఎనర్జీ స్టోర్కి. అక్కడ ఎనర్జీ స్టోర్ చూస్తున్నాం. కన్సిడర్ ఆన్సర్ అమ్మా. కన్సిడర్ a capacitor of capacitance, a capacitor of capacitance C is equal to Q by V. Here Q is charge of capacitor and V is potential difference of the capacitor. Let dq be the additional charge dq be the additional charge to the conductor. Condenser and to the condenser. సో కండెన్సర్ అన్న కెపాసిటర్ అన్న అదే అండి. సో మన ఎడిషనల్ ఛార్జ్ డిక్యూ తీసుకున్నాం అంటే ఆల్రెడీ ఛార్జ్ క్యూ ఉంది. ఈ రెండింటిని బేస్ చేసుకుని వర్క్ డన్ చెప్పినట్లయితే మనకు కావాల్సినటువంటి ఎనర్జీ స్టోర్డ్ ఫార్ములా వస్తుందమ్మా. సో ఫస్ట్ అది చూద్దాం. ద టోటల్ వర్క్ డన్ the total work done of the charge so dW is equal to VdQ, but V is equal to Q by C. సో V అంటే Q by C అమ్మ. మన కెపాసిటెన్స్ C is equal to Q by V, V is equal to Q by C అవుతుంది. ఇంటిగ్రల్ W కారణం మనకి dW కాదు. ఇంటిగ్రల్ dW is equal to
ఇంటిగ్రల్ డిడబ్ల్యూ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ వి ప్లేస్ లో క్యూ బై సి తీసుకుంటున్నామండి. క్యూ బై సి డిక్యూ. ఇంకో స్టెప్ రాద్దాం, పర్లేదు. ఇంటిగ్రల్ ఆఫ్ విడిక్యూ, హియర్ డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్. డబ్ల్యూ ఈజ్ వి ప్లేస్ లో క్యూ బై సి రాసినట్లయితే క్యూ బై సి డిక్యూ. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 బై సి కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ డిక్యూ. సో ఇది ఎలా ఉందండి? ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఫామ్ లో ఉంది. అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఫార్ములా అమ్మ. అలా రాసినట్లయితే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 బై సి ఇంటిగ్రల్ ఆఫ్ క్యూ ఇంటూ డిక్యూ అంటే క్యూ స్క్వేర్ బై 2. దేర్ఫోర్ వర్క్ డన్ అన్న ఎనర్జీ అన్న అదే. యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్ బై 2c. మా చార్జ్ కెపాసిటర్ రెండు ఇచ్చినప్పుడు మనకి ఎనర్జీ స్టోర్డ్ ఫార్ములా క్యూ స్క్వేర్ బై 2c. we know that c is equal to, లేకపోతే q is equal to cv, అంటే q ప్లేస్ లో cv రాస్తే అమ్మా. now u is equal to q స్క్వేర్ అంటే అండి cv స్క్వేర్ బై 2c. u is equal to c స్క్వేర్ v స్క్వేర్ బై 2c. ఒక c క్యాన్సిల్. u is equal to half cv స్క్వేర్. is equation number 2. సో చార్జ్ కెపాసిటెన్స్ ఇచ్చినప్పుడు వచ్చిందమ్మా ఒక ఫార్ములా క్యూ స్క్వేర్ బై 2c. కెపాసిటెన్స్ పొడల్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఒక ఫార్ములా వచ్చింది హాఫ్ సివి స్క్వేర్. వి నో దట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి, యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సివి స్క్వేర్ నమ్మా. సివి ఇంటూ విగా రాద్దాం. సివి అంటే క్యూ కాబట్టి దేర్ ఫోర్ యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ క్యూవి. ఈక్వేషన్ నెంబర్ 3. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ అంటే అమ్మ చార్జ్ కెపాసిటీ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా వస్తుంది యూ ఈజ్ ఈక్వల్ క్యూ స్క్వేర్ బై 2c. కెపాసిటెన్స్ పొడల్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా వస్తుంది యూ ఈజ్ ఈక్వల్ హాఫ్ సివి స్క్వేర్. చార్జ్ పొడల్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా వస్తుంది హాఫ్ క్యూవి. యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ క్యూవి. ఈ మూడు కూడా ఎనర్జీ స్టోర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్. ఇది మొత్తం కలిపి 4 మార్క్స్ క్వశ్చన్. టిఎస్ పేపర్లో 2 సార్లు వచ్చిందండి, ఏపీలో ఒక్కసారే వచ్చింది, అయినా చూడాల్సింది. కెపాసిటర్స్ వెయిటేజ్ 4+2 అన్నామండి. అంటే ప్రతి 4 మార్క్స్ క్వశ్చన్ కూడా చదవాలి. చాయిస్తో పాటు మనం రాయాలి అంటే 4 మార్క్స్ చాప్టర్లో ఉన్న ప్రతి క్వశ్చన్ చదవాలి. ఇంపార్టెంట్ చదివితే అండి మనం 6 క్వశ్చన్స్ రాయగలుగుతాం. అందులో పర్ఫెక్ట్గా 6 కరెక్ట్ అవుతాయి లేదో చెప్పలేం. ది ఎనర్జీ స్టోర్ ని కెపాసిటర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, కెపాసిటర్స్ లో పార్ట్ 4 వీడియో అమ్మ ఇది. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ రాసినట్లయితే ఇది థియరీ క్వశ్చన్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇదే వచ్చిందండి. సో ఇది గతంలో చాలా తక్కువగా వచ్చేది, ఈ మధ్య ఎక్కువగా వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఎక్స్ప్లెయిన్ explain behavior of dielectric. Explain behavior of dielectric in an electric field. In an electric field, ఇది క్వశ్చన్ అమ్మా.
సో ఇది మనం ఇప్పుడు కెపాసిటర్ లో చెప్పుకున్నటువంటి 4 పార్ట్స్ లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వీడియోస్ లో లాస్ట్ క్వశ్చన్ చెప్తున్నాం. ఇది చాలా తక్కువగా వస్తుందండి. నేను ఒక్కసారి చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. కన్సిడర్ a non-polar dielectric is placed in electric field capital E naught due to induction positive and negative charges positive and negative charges are appear on both sides ends of dielectric so an induced electric field ఇది థియరీ క్వశ్చన్ అమ్మ. ఒకసారి డయాగ్రామ్ చూస్తే అయితే వచ్చేస్తుంది. క్యాపిటల్ ఈ ఈజ్ క్రియేటెడ్ in opposite directions సో ఇప్పుడు డయాగ్రామ్ చూసినట్లయితే అమ్మా రెక్టాంగులర్ కాయిల్ లా ఉంటుంది చూడండి. ఇది మనం తీసుకున్న కాయిల్ అండి. ఇవన్నీ కూడా బోత్ సైడ్స్ 2 చార్జెస్ అని చెప్పాం. ఒకవైపు పాజిటివ్, ఒకవైపు నెగిటివ్. సో ఇది పాజిటివ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఉంటుందమ్మా. నెగిటివ్ పాజిటివ్ ఎలా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయమ్మా. పాజిటివ్ నెగిటివ్. సో ఇప్పుడు చూసినట్లయితే ద రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఏమో అమ్మా ఈ నాట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ, ద రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్
electric field. Capital E is equal to resultant కదా మీది. E dash is equal to E naught minus E. So E is equal to dielectric constant తెలుసు కదా, but E is equal to E naught by K. E naught by K. And V is equal to V naught by K. E అన్నా V అన్నా ఒకటే. The capacitance is increases by K times, so C dash is equal to KC naught. C dash is equal to KC naught. సో డయాగ్రామ్ చేర్చడం ఇది మనకి ఒక్కసారే వచ్చింది ఎగ్జామ్ లో, అయినా చదవాల్సిందేమో ఒకసారి చదివేసి చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ లో చదివితే వచ్చేస్తుంది. ఇది డయాగ్రామ్ చూస్తూ చదవడమ్మా. డయాగ్రామ్ ఏమో అదే కన్స్ట్రక్షన్ లో చెప్పాం. ఓకే అమ్మా, మనకి కెపాసిటర్ లో పార్ట్ 4 వీడియో కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి, మనకి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. అలాగే షేర్ టు యువర్ ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుందమ్మా. మోర్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోస్ అని లింక్లో ఫార్వర్డ్ అవుతుంది. ఓకే అమ్మా, పార్ట్ 4 వీడియో కంప్లీటెడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.